మనకి కేరళ రాష్ట్రంలో కూడా ఆర్ఎస్ఎస్ స్పోక్స్ పర్సన్ ఒక ఆయన ఉన్నారు. బహుశా వారికి పరిచయం కూడా ఉండుండొచ్చు. చాలా యాక్టివ్గా హిందుత్వ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఒక వ్యక్తి అనమాట. ఆయన పేరు ఎన్ గోపాలకృష్ణన్ అండి. నేను ఇంతకుముందు కూడా ఎన్ గోపాలకృష్ణన్ గారు చాలా పాపులర్గా తెలుసు చాలా మందికి. హీఈస్ ఎ రెస్పెక్టెడ్ పర్సన్ అమంగ్ మెనీ సర్కిల్స్ ఇన్ కేరళ. సో అయితే ఆయన ఒకసారి ఒక వీడియోలో ఒక మాట ప్రస్తావించడం జరిగింది. అంటే మనం ఈ పుస్తకం గురించే మాట్లాడుకుంటున్నాం, కానీ నేను ఆ పుస్తకం మీద రిమార్క్ చేసే ముందు జస్ట్ సెట్టింగ్గా చెప్తున్నాను. యా, ఈ ఎన్ గోపాలకృష్ణన్ గారు ఏమన్నారంటే, క్రైస్తవుల్ని ఎదుర్కొనే క్రమంలో, హిందుత్వవాదులు క్రైస్తవుల్ని ఎదుర్కొనే క్రమంలో మహాభారత యుద్ధం నుండి కొన్ని సూత్రాలు నేర్చుకోవాలి. మహాభారత యుద్ధంలో కృష్ణుడు పాండవులకు ఇచ్చినటువంటి సలహాలు కొన్ని సందర్భాల్లో మనం చదువుతాము. వాటి నుండి మనము మంచి పాఠాలు నేర్చుకుని వాటిని క్రైస్తవం మీద యుద్ధం చేసేటప్పుడు మనం వాడాలి, ఆ పద్ధతుల్ని మనం వాడాలి అని చెప్పి ఒక 3 ఉదాహరణలు చెప్పారు. ఎలాంటి ఉదాహరణలు చెప్పారు అని అంటే, శిఖండిని భీష్మ పితామహుడు ముందు నిలబెట్టి చంపడం ఒక ఉదాహరణ. అలాగే కర్ణుడి రథచక్రము భూమిలో కూరుకుపోయినప్పుడు అతను యుద్ధం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అతని మీద బాణం వేసి చంపడం ఒక ఉదాహరణ. అలాగే అశ్వత్థామ హతకుంజర అని చెప్పి నిజం పలుకుతూనే అవతల వారికి అబద్ధం మాత్రమే వినిపించే విధంగా అబద్ధాన్ని మాట్లాడడం ద్వారా మోసగించి ద్రోణాచార్యుడిని చంపించినటువంటి పద్ధతి ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా సాక్షాత్తు కృష్ణుడే మనకు నేర్పించినటువంటి పద్ధతులు. కాబట్టి ధర్మయుద్ధంలో భాగంగా అధర్మంగా కనబడే వీటిని కూడా మనం వాడాలి అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అది థియరీ. నేను వాటిని ప్రాక్టికల్గా కరుణాకర్ గారి రైటింగ్స్లో చూశాను. ఇది నేను ఆయన మీద చేసే ఆరోపణ, అంటే వ్యక్తిగత ఆరోపణ కాదు, సబ్జెక్ట్ పరంగానే చేసేటటువంటి ఆరోపణ. దాన్ని చర్చించుకోవడానికి కదా మనం ఇక్కడికి వచ్చాం. రైట్, ఇది నేను ఆయన మీద చేస్తున్నటువంటి ఆరోపణ. మనం ముందు డిస్కషన్స్లో అది నిజమా కాదా అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం వాస్తవానికి. బట్ ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, అంటే మాకు కూడా మీరు క్రైస్తవాన్ని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అందులో ఉన్నటువంటి వివరాలని పరిశీలించి అది ఏం చెప్తుందో పరిశీలించే హక్కు మాకుంది అని చెప్పారు. అయితే అది నిజాయితీగా చేస్తుంటే చాలా బాగుండేది, కానీ ఆయన అలా చేయలేదు అనేది మా ఆవేదన వాస్తవానికి. ఓకే, సో దాని గురించి ఇంకా డీటెయిల్స్లోకి, స్పెసిఫిక్స్లోకి మనం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుంటాము. ఓకే, అయితే ఒక చిన్న మాట నేను ఇక్కడ ఇంకా ఏం చెప్పాలనుకున్నానంటే, ఆయన లేవనెత్తినటువంటి చాలా ప్రశ్నలు ఎన్నో వందల సంవత్సరాలుగా చాలామంది బైబిల్ విమర్శకులు లేవనెత్తారు. వాటికి క్రైస్తవుల పక్షం నుండి కూడా చాలా మంచి జవాబులు ఇదివరకే ఇవ్వడం జరిగింది క్రైస్తవులు. సో ఆయన ఆ ప్రశ్నని ఎవరు ఏ సమాధానము చెప్పనట్టుగా ఆయన కొత్తగా దాన్ని ప్రజెంట్ చేస్తున్నట్టుగా ఎందుకు చేశారు? ఎందుకంటే వాటికి మంచి సమాధానాలు ఉన్నాయి వాస్తవానికి. ఒకవేళ ఆ సమాధానాలన్నింటినీ కూడా ఆయన సరిగ్గా పరిశీలించి అర్థం చేసుకుని ఉంటే ఈ పుస్తకంలో ఈ ప్రశ్నలు ఆయన అడగడానికి అవకాశమే ఉండేది కాదు.